Hello everyone, welcome to N Content. Today our topic is the reality of EAP set short term coaching. Okay, ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే వాట్ ఈస్ షార్ట్ టర్మ్ కోచింగ్, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోచింగ్, ఆన్లైన్ వర్సెస్ యూట్యూబ్ వర్సెస్ ఆఫ్లైన్ కోచింగ్, హౌ టు ప్రిపేర్, డైలీ టిప్స్, బీట్ ద ఫియర్ ఆఫ్ కాంపిటీషన్, హిడెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓన్లీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్, యాక్షనబుల్ టేక్అవేస్, ర్యాంక్ రియాలిటీ. ఇవి వన్ బై వన్ ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వాట్ ఈస్ షార్ట్ టర్మ్ కోచింగ్? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయిన రోజు నుండి ఈఏపీ సెట్ ఏ రోజైతే కండక్ట్ చేస్తారో ఆ రోజు వరకు ఈ టైం పీరియడ్లో మనం తీసుకునే కోచింగ్నే షార్ట్ టర్మ్ కోచింగ్ అంటారు. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి? రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది 1 to 3 months మాత్రం ఉంటుంది షార్ట్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయిపోతే మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి అది ఈఏపీ సెట్ ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్ ఆల్మోస్ట్ 3 months లేదా 2.5 months ఉంటుంది. ఓకేనా? 1 to 3 months ఫోకస్డ్ రివిజన్ ఉంటుంది, టెస్ట్ ప్రాక్టీస్, ప్లానింగ్. ఇందులో మెయిన్ పాయింట్ ఎవరు తీసుకోవాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్, నీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ వచ్చి ఉంటే ఏం కావాలి? వాంట్ స్పీడ్ అండ్ స్ట్రాటజీ, వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఇలా లేని వాళ్ళు, బేసిక్ కాన్సెప్ట్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ కోచింగ్కి ప్రిఫర్ చేస్తుంటారు వాళ్ళు. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుండగానే కంటిన్యూగా ఈ ఎపిసోడ్ ప్రిపేర్ అవ్వడం జరుగుద్ది, లేదా కంప్లీట్గా ఒక 1 year అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఓన్లీ కోచింగ్ తీసుకోవడానికి ఒక 1 year కేటాయించి ఆ 1 yearలో తీసుకునే కోచింగ్ అది లాంగ్ టర్మ్ కోచింగ్ అవుద్ది. ఇది మాత్రం ఓన్లీ 1 to 3 monthsలో తీసుకునే ఈ కోచింగే షార్ట్ టర్మ్ కోచింగ్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఇవి. ప్రోస్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోచింగ్. ప్రోస్ అంటే ఓన్లీ పాజిటివ్స్. ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ వల్ల ఉండే పాజిటివ్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ స్ట్రక్చర్డ్ సిలబస్. దీనివల్ల యూజ్ ఏంటి? వోంట్ మిస్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు ఈ స్ట్రక్చర్డ్ సిలబస్ ఉండడం వల్ల. క్లియర్గా సిలబస్ వైజ్ ఒక్కొక్కటి కవర్ చేస్తారు కాబట్టి అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి మిస్ అవ్వరు. నెక్స్ట్ ఏంటి? మాక్ టెస్ట్ సిరీస్. ఈ మాక్ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏమవుద్ది? ఇంప్రూవ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. నెక్స్ట్ డైలీ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ఉండడం వల్ల ఏమవుద్ది? మోర్ డిసిప్లైన్డ్, అంటే ఏ రోజు ఏం చేయాలి, ఈవినింగ్ ఏంటి, మార్నింగ్ ఏంటి, ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి క్లియర్గా మీరు ఒక డిసిప్లైన్డ్గా ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ అనాలిసిస్. ఈ టెస్ట్ అనాలిసిస్ చేయడం వల్ల ఏవైతే మీరు వీక్ ఉన్నారో ఆ వీక్ ఏరియాలో ఉండే మీ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫిక్స్ వీక్ ఏరియాస్. ఓకేనా? మీరు వీక్గా ఉండే ఏరియాస్లో ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎలా? డౌట్ సాల్వింగ్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మోటివేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. మీరు ఎప్పుడైతే ఈ కోచింగ్లో ఉన్నారో సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే అందరూ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి దానివల్ల, అంటే ఆ ఎన్విరాన్మెంట్ వలన, మోటివేషన్ వల్ల ఏమొస్తుందంటే స్టే కన్సిస్టెంట్, అంటే కంటిన్యూస్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ అవుతుంటారు సీరియస్గా. సో ఆబ్వియస్లీ మీరు కూడా అలాంటి వాతావరణం ఉండడం వల్ల ఆ సీరియస్నెస్ ఉంటుంది, దానివల్ల కంటిన్యూగా ఒకేలా ప్రిపేర్ అవుతారు డైలీ. కాన్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోచింగ్ అంటే, కాన్స్ అంటే నెగిటివ్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? కాస్ట్ కెన్ బి హై, ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ టైం పీరియడ్ ఫర్ వీక్ ఫండమెంటల్స్. తక్కువ టైం ఉండడం వల్ల ఆ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ ఫౌండేషన్ కానీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కానీ మీకు ఉండకపోవచ్చు. నెక్స్ట్ కెన్ బికమ్ ప్యాసివ్ లెర్నింగ్. ఆ తక్కువ పీరియడ్ వలన సరైన ఫండమెంటల్స్ లేకపోవడం వల్ల ఏమవుద్ది? జస్ట్ లిజనింగ్ నాట్ డూయింగ్, అంటే వింటుంటారు తప్ప ఏది ప్రాక్టీస్లో పెట్టరు. దానివల్ల ఏమవుద్ది? అలా అలా ఇన్యాక్టివ్ అయిపోయి ప్యాసివ్ లెర్నింగ్ అవుద్ది. నెక్స్ట్ ప్రెజర్ అండ్ బర్న్ట్ అవుట్ ఇఫ్ యూ డోంట్ పేస్ యువర్ సెల్ఫ్. అంటే పేస్ అంటే నీ ప్రోగ్రెస్, నీ స్పీడ్ అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు ఏమవుద్ది? ప్రెజర్ ఫీల్ అవుతుంటావు, అంటే నేను వీక్గా ఉన్నాను, ఇంకా నాకు ఇది వర్కౌట్ అవ్వదు, మంచి ర్యాంక్ రాదని చెప్పి అది ప్రెజర్ బిల్ట్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ నాట్ ఐడిల్ ఇఫ్ బేసిక్స్ ఆర్ వీక్. బేసిక్స్ అనేవి వీక్గా ఉంటే ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. కంపల్సరీగా ఫస్టే మనం చెప్పుకున్నాం, బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటేనే ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ వర్కౌట్ అవుద్ది. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి? యూట్యూబా, ఆన్లైనా, లేదా ఆఫ్లైన్ కోచింగ్? చూద్దాం ఒక్కొక్కటి, అవి కంపేర్ చేద్దాం. కొన్ని పాయింట్స్ తీసుకుని కంపేర్ చేస్తే మనకు అర్థమవుద్ది. కోచింగ్ టైప్: యూట్యూబ్, ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఏంటి? కోచింగ్ సెంటర్స్, కాలేజెస్. ఆన్లైన్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉంటాయి కదా, కొన్ని ప్లాట్ఫామ్స్ పెయిడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు, మీరు అలా తీసుకుంటే ఆన్లైన్ కోర్సెస్. ఓకేనా? సో వీటి పాయింట్స్ మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఫస్ట్ యూట్యూబ్లో కాస్ట్ చూసుకుంటే ఫ్రీ, అదే ఆన్లైన్ కోచింగ్లో కాస్ట్ ఫ్రీ ఉండదు,
ఒక మీడియం లెవెల్ కాస్ట్ ఉంటుంది, అంటే మరీ హై ఉండదు, ఒక లో టు మీడియం లెవెల్ ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్లో వచ్చేసరికి కోచింగ్ సెంటర్ దగ్గర వచ్చేసరికి హై కాస్ట్ ఉంటుంది. ఈ కంపారిజన్లో యూట్యూబ్ ఫ్రీ వస్తుంది, ఇది మీడియం లెవెల్ కాస్ట్ ఉంటుంది, దీనికి హై ఉంటుంది ఆఫ్లైన్కి. స్ట్రక్చర్డ్ అంటే ఒక ప్లానింగ్, మొత్తం టోటల్ సిలబస్ ప్లానింగ్, వాటి ఎగ్జిక్యూషన్ అనేది అలా ఉంటుంది. యూట్యూబ్లో చూసుకుంటే అట్లాంటి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఉండదు. ఎన్నో కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తారు, ఒక్కోసారి ఆగిపోవచ్చు, కొన్ని టాపిక్స్ కవర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దానికంటూ రెగ్యులర్గా ఒక ప్లానింగ్ కానీ స్ట్రక్చర్ కానీ ఉండకపోవచ్చు యూట్యూబ్లో మీరు ఫ్రీగా క్లాసులు వింటే. సో ఇది బ్యాడ్ లాగా స్ట్రక్చర్డ్. ఆన్లైన్ కోచింగ్ దగ్గరికి వచ్చేసరికి అది పెయిడ్ కోర్స్ కాబట్టి స్ట్రక్చర్డ్గానే ఉంటుంది, అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసరికి ఈ రెండింటి కంటే పోల్చుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఎందుకంటే కంప్లీట్గా మీరు లైవ్లీగా ఉంటారు కాబట్టి ఎవరైతే కాలేజ్ ఉందో కాలేజ్ ఆర్గనైజేషన్ మొత్తం క్లియర్గా ఒక ప్లానింగ్తో స్ట్రక్చర్గా, అంటే సిలబస్ ఏ రోజు ఎంత అవ్వాలి, ఏది ప్రాక్టీస్, ఇదంతా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ డౌట్ సాల్వింగ్ చూస్తే యూట్యూబ్లో డౌట్ సాల్వింగ్ ఉండదు. ఆన్లైన్ కోచింగ్లో డౌట్ సాల్వింగ్ ఉంటుంది, ఒక మీడియం లెవెల్ ఉంటుంది. అంటే ఎవ్రీ డౌట్ క్లారిఫై అనేది ఉండదు, ఎందుకంటే ఒక టైమింగ్ ఉంటుంది కాబట్టి లైవ్ క్లాసులో ఆ టైమింగ్ వరకు ఎన్ని డౌట్లు అయితే అన్ని డౌట్లు క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్, ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు లైవ్లీగా ఉంటారు కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ అవైలబుల్లో ఉంటారు కాబట్టి మీకు ఇన్స్టెంట్గానే డౌట్ క్లారిఫై అనేది జరుగుతుంటుంది. అక్కడ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఎక్సలెంట్ ఏది, డౌట్ సాల్వింగ్. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్స్ చూసుకుంటే యూట్యూబ్లో లిమిటెడ్గా ఉంటాయి, వెరీ లిమిటెడ్. నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్లో చూసుకుంటే లిమిటెడ్ కాదు, ఒక ఇనఫ్, అంటే ఒక వీక్లీ ఇన్ని టెస్ట్లైనా ఓవరాల్ ఆ ప్యాకేజ్కి ఇన్ని టెస్ట్లు ఉంటాయని చెప్తారు, దాని ప్రకారం అన్ని టెస్ట్లే కండక్ట్ చేస్తుంటారు. ఓకే, గుడ్. అదే ఆఫ్లైన్లో చూసుకుంటే ప్రాక్టీస్ టెస్ట్లు ఈ యూట్యూబ్ కంటే ఆన్లైన్ కంటే ఎక్కువ కండక్ట్ చేస్తారు, ఇక్కడ వాటికంటే బెటర్గా ఉంటుంది, ఇది ఎక్సలెంట్ లాగా. నెక్స్ట్ డిసిప్లైన్. సో యూట్యూబ్లో వీడియోలు వినేటప్పుడు, క్లాసులు వినేటప్పుడు చాలా కష్టం, డిసిప్లైన్గా ఉండడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్ వచ్చేసరికి వాడు స్కెడ్యూల్ ఉంటుంది, లైవ్ క్లాసులు ఉంటాయి, రికార్డింగ్ క్లాసులు ఉంటాయి కాబట్టి సో దాన్ని బట్టి సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటుంది. ఆల్రెడీ పెయిడ్, మనం అమౌంట్ పే చేసాం కాబట్టి దాన్ని బట్టి మనం కొంచెం దానికి స్టిక్ అయి ఉండడానికి ట్రై చేస్తాం కాబట్టి సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటుంది, అక్కడ ఎవరు మనల్ని డిసిప్లైన్గా ఉంచే సిచ్యువేషన్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో. నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్, డిసిప్లైన్ విషయానికి వస్తే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే యూట్యూబ్లో హార్డ్, అదే ఇక్కడ ఆన్లైన్ కోచింగ్లో సెల్ఫ్ అని చెప్పాం, ఇక్కడైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్లాస్ రూమ్లో ఉంటావు, ఒక కాలేజీలో లేదా కోచింగ్ సెంటర్లో ఉంటాం కాబట్టి మన చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు, ఆల్రెడీ ఫ్యాకల్టీ అబ్జర్వేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఒక ప్యాటర్న్లో మొత్తం ప్లానింగ్ ఉంటుంది కాబట్టి అందులో నువ్వు ఇటు డీవియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, మోటివేషన్ ఉంటుంది, డిసిప్లైన్ ఉంటుంది, ఒక క్లియర్ స్కెడ్యూల్లో ఉంటాం కాబట్టి టైట్ బిజీగా ఉంటాం. సో ఆ ప్రిపరేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాక్టీసు, ఆ ప్రిపరేషన్, ఆ లిజనింగ్, లెర్నింగ్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, ఆటోమేటిక్గా డిసిప్లైన్డ్ అనేది అక్కడ ప్రాసెస్లోనే ఉంటుంది అది. ఓకేనా, సో అక్కడైతే డిసిప్లైన్ గురించి ఏమీ వరీయింగ్ ఉండదు, ఈ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ డిసిప్లైన్ బాగుంటుంది. ఓకేనా, హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ చూడండి, నో ద సిలబస్, సిలబస్ క్లియర్గా తెలుసుకోవాలి, తెలుసుకున్న సిలబస్ని ఏం చేయాలి, క్లియర్గా ఒక ప్లానింగ్లా ఫ్రేమ్ చేయాలి. బ్రేక్ డౌన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరి బయాలజీ ఇంటూ టాపిక్స్, సిలబస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని సబ్జెక్ట్ వైజ్లో ఉన్నాయి కదా అవన్నీ టాపిక్స్లో మీరు క్లియర్గా వాటిని సపరేట్ చేసి ఒక ప్లానింగ్ ఉండాలి. అలా వాటిని సపరేట్ చేసి ఒక ప్లానింగ్లోకి వచ్చిన తర్వాత మార్క్ వీక్ వన్స్, మీరు ఏ ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారో అవన్నీ మార్క్ చేసుకొని ఉంచాలి. నెక్స్ట్ స్టడీ స్మార్ట్ నాట్ హార్డ్, అంటే స్మార్ట్గానే చదవాలి, హార్డ్గా చదవమని కాదు. ఎలా చదవాలి ఆ ప్లానింగ్ అంటే మార్నింగ్ న్యూ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ చేయాలి, ఈవినింగ్ మాక్ టెస్ట్ రాయండి, నైట్ రివిజన్ నోట్స్, ఈ విధంగా మీరు ఒక డేని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మాక్ టెస్ట్ రొటీన్, డైలీ ఎన్ని టెస్టులు రాయాలి, 4 to 5 టెస్టులు రాయాలి పర్ వీక్. నెక్స్ట్ అనలైజ్ మిస్టేక్స్, ఆ టెస్ట్ రాసిన తర్వాత ఆ పేపర్ని మొత్తం అనాలిసిస్ చేయాలి, అందులో ఏ మిస్టేక్స్ వచ్చి, ఎందుకు వచ్చి, ఎలా వచ్చాయని. నెక్స్ట్ ట్రాక్ టైమ్ అండ్ యాక్యురసీ, ఒక క్వశ్చన్కి ఎంతసేపు టైం పడుతుంది, లేదా ఒక టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ చేయడానికి ఎంతసేపు టైం పడుతుంది, ఒక సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఎంతసేపు టైం పడుతుంది, ఆ టైం అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అలాగే యాక్యురసీ, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి, ఆ యాక్యురసీ కూడా మీరు ఆ అనాలిసిస్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్, ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఏరియాస్ ఏవి చూడండి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో
ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంపార్టెంట్ రియాక్షన్స్. మ్యాథ్స్లోకి వచ్చేసరికి క్యాలిక్యులస్, ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెస్, ఇది ప్లేన్స్ జామెట్రీ, నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఓకేనా? ఓకే. డైలీ టిప్స్. డైలీ ఎలాంటి టిప్స్ తీసుకోవాలి? ఫస్ట్, షార్ట్ బ్రేక్స్ కీప్ యూ ఫ్రెష్. ప్రిపేర్ అయ్యేటప్పుడు డేలో కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వకుండా ఎవ్రీ 1 అవర్లో లేదా హాఫ్ అన్ అవర్కి ఒకసారి స్మాల్ బ్రేక్ తీసుకోవాలి. అది దానివల్ల ఏమవుద్ది, ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్, కీప్ ఏ రివిజన్ డైరీ ఆర్ నోట్స్. ఓకేనా? రివిజన్ డైరీ కానీ రివిజన్ నోట్స్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ప్రాక్టీస్ ప్రీవియస్ 10 to 15 years పేపర్స్. ప్రీవియస్ 10 to 15 years పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. చాలా మంచి టిప్ ఇది. నెక్స్ట్, డోంట్ ఇగ్నోర్ బేసిక్ ఫార్ములాస్. బేసిక్ ఫార్ములాస్ ఏమన్నా అవేమి వదలకుండా అన్నీ కూడా మెమరైజ్ చేయాలి. ఓకేనా? స్లీప్ వెల్. బాగా నిద్రపోవాలి. బాగా నిద్రపోతే మైండ్కి మంచి రెస్ట్ ఉంటుంది. ఆ మంచి రెస్ట్ ఉన్నప్పుడే ఏమవుద్ది, మెమొరీ ఇంప్రూవ్స్ విత్ రెస్ట్. ఓకేనా? సో చాలామంది స్లీప్ కాంప్రమైజ్ అవుతారు. ఓకేనా? స్లీపింగ్ కాంప్రమైజ్ అవ్వద్దు. అంటే ఇనఫ్ స్లీపింగ్ అనేది ఉండాలి. దానివల్లే మెమొరీ బాగా పనిచేస్తుంది, మీరు బాగా చదవగలరు, పెర్ఫామ్ చేయగలరు. బీట్ ద ఫీర్ ఆఫ్ కాంపిటీషన్. చాలామంది ఎంసెట్ స్టూడెంట్స్, ఓన్లీ ఈఏపీ సెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఆ స్టూడెంట్స్ ఎలా భయపడతారంటే, జేఈ స్టూడెంట్స్ ఉన్నారు, నీట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఇదే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వాళ్ళకే ర్యాంక్స్ వస్తాయి, మాకు మంచి ర్యాంక్ రాదేమని ఎక్కువ మంది భయపడుతుంటారు. ఓకే, దాని గురించే ఈ పాయింట్ మాట్లాడదాం. అసలు రియాలిటీ ఏంటంటే, ఈఏపీ సెట్ పేపర్ ఈజ్ ప్యాటర్న్ ప్లస్ స్పీడ్ బేస్డ్. ఓన్లీ దీనికంటూ ఒక ప్యాటర్న్, దీనికి ఓన్లీ స్పీడ్ బేస్డ్ టెస్ట్ ఇది. ఓకేనా? నెక్స్ట్, డీప్ కాన్సెప్ట్స్ హెల్ప్. ఎవరైతే జేఈ నీట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అది హెల్ప్ అవుద్ది. బట్ అది మాత్రమే పనికిరాదు. ఇక్కడ ఏంటి, బట్ స్ట్రాటజీ ప్లస్ ప్రాక్టీస్ కౌంట్స్ మోర్. అంటే కాన్సెప్ట్ ఎంత తెలిసిందని కాదు, ఇక్కడున్న ఈ టెస్ట్లో ఉన్న స్ట్రాటజీ, ఇక్కడ ప్రాక్టీస్ మాత్రమే మోర్ కౌంట్ అని. జేఈ స్టూడెంట్స్ మైట్ లాస్ టైమ్ ఆన్ ట్రిక్కీ క్వశ్చన్స్. కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటారు, ఓన్లీ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళే చేయగలరు త్వరగా. ఈవెన్ ఎవరికంటే జేఈ నీట్ స్టూడెంట్స్ కంటే స్పీడ్గా. వాళ్ళు ఏంటి, వాళ్ళ దగ్గర ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ చేసి వాళ్ళు కొంచెం టైం వేస్ట్ కూడా చేస్తారు. నెక్స్ట్, యూ కెన్ స్కోర్ వెల్. ఎంసెట్ స్టూడెంట్స్ మంచి స్కోరే చేయగలరు విత్ టార్గెటెడ్ ప్రిపరేషన్. కరెక్ట్గా మీరు ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోరే వస్తుంది. దాని గురించి ఏమి వరి అవసరం లేదు. నెక్స్ట్, హిడెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓన్లీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్. ఓన్లీ ఈఏపీ సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఎవరైతే జేఈ స్టూడెంట్స్ని చూసి భయపడతారో వాళ్ళ కోసం. ఓకేనా? ఏంటి అడ్వాంటేజ్ అంటే, వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఓన్లీ వీళ్ళకి ప్యాటర్న్ ఫెమిలియారిటీ. వీళ్ళకి ప్యాటర్న్ తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే రెగ్యులర్గా అదే ప్యాటర్న్లో వీళ్ళు ప్రిపేర్ అవుతారు కాబట్టి త్రూ అవుట్ ఇయర్ ఈ ప్యాటర్న్ వీళ్ళకి బాగా తెలుసు. ఏం తెలుసు, ఈ రిపీటెడ్ చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ వీళ్ళకి తెలుస్తాయి. ఎవరికి, ఓన్లీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్కి. అలాగే సెకండ్ పాయింట్, స్పీడ్ ప్రాక్టీస్. మెనీ జేఈ స్టూడెంట్స్ టేక్ మోర్ టైం పర్ క్వశ్చన్. అలాగే ఓవర్ థింకింగ్ సింపుల్ క్వశ్చన్స్, ఈ 2 మిస్టేక్స్ చేస్తుంటారు మెనీ జేఈ స్టూడెంట్స్ స్పీడ్లో. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బ్యాకప్ మైండ్ సెట్. సీరియస్ జేఈ స్టూడెంట్స్ ఉంటారు కదా, మెనీ సీరియస్ జేఈ స్టూడెంట్స్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఫోకస్ మెయిన్లీ ఆన్ జేఈ ర్యాంక్. వాళ్ళు జేఈ ర్యాంక్ మీద ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్. ఈఏపీ సెట్ యాజ్ ఏ బ్యాకప్. ఈఏపీ సెట్ ఎందుకైనా మంచిదని రాస్తారు, దీని మీద అంతగా వాళ్ళు ఫోకస్ ఉండదు. డోంట్ డీప్లీ అనలైజ్ ఈఏపీ సెట్ ప్యాటర్న్. వాళ్ళు ఈఏపీ సెట్ ప్యాటర్న్ కూడా డీప్గా అనలైజ్ చేసి డీప్గా కనెక్ట్ అవ్వరు. జస్ట్ బ్యాకప్గా ఎందుకైనా మంచిది, ఒకళ్ళు జేఈ రాకపోతే ఇది యూజ్ అవుద్దని చెప్పి రాస్తారు తప్ప దీనికి అంతగా కనెక్ట్ అవ్వరు. ఇలాంటి పాయింట్లు ఎవరికి అడ్వాంటేజ్, ఓన్లీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో మీరు ఎప్పుడు జేఈ స్టూడెంట్స్ని చూసి భయపడొద్దు. సో మీ ప్రాక్టీస్ స్ట్రాంగ్గా ఉంటే సరిపోద్ది. నెక్స్ట్, యాక్షనబుల్ టేక్అవేస్. ఇవన్నీ వద్దు, అసలు మేము ఏ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే క్వశ్చన్ మీ దగ్గర ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్, అంటే నీకు స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటే షార్ట్ టర్మ్ కోచింగ్, మాక్ టెస్ట్లు, యూట్యూబ్ సరిపోద్ది. అలా కాకుండా ఫండమెంటల్స్ ఆర్ వీక్, నీ పరిస్థితి ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయనుకో, స్టార్ట్ విత్ బేసిక్స్. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలా వీడియోస్, ఆఫ్లైన్ బుక్స్ ద్వారా. ఇఫ్ యూ నీడ్ మోటివేషన్, నీకు మోటివేషన్ కావాలనుకో, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, డైలీ టెస్టులు రాసుకుంటే ఆ ప్యాటర్న్ వెళ్ళిపోవాలి. లేదు బడ్జెట్ ఈజ్ లిమిటెడ్, బడ్జెట్ మ్యాటర్ అనుకో, యూట్యూబ్, ఫ్రీ టెస్ట్లు, సెల్ఫ్ డిసిప్లిన్, ఇలా వెళ్ళాలి. ఇందులో నీకు ఏది ఫిట్ అవుద్దో ఆ ప్యాటర్న్లో నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. ఫైనల్గా ఒక స్టూడెంట్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది, సింపుల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇది నా సిచ్యువేషన్ అంటే, ఈ సిచ్యువేషన్లో దేనికైతే నువ్వు కనెక్ట్ అవుతే దాని ప్రకారం నువ్వు ప్రొసీడ్ అయిపోవడమే.
క్లియర్. లాస్ట్ పాయింట్, ర్యాంక్ రియాలిటీ. రియల్గా ర్యాంక్ ఎవరికి వస్తుంది? గుడ్ ర్యాంక్ అంటే టాప్ 1000లో ర్యాంక్ ఎవరికి వస్తుంది? ఓన్లీ ఈఏపీ సెట్ స్టూడెంట్కి వస్తుందా లేదా జేఈ స్టూడెంట్స్కి వస్తుందా అంటే చూద్దాం. టాప్ ర్యాంక్స్ డూ ఇంక్లూడ్ సమ్ జేఈ లెవెల్ స్టూడెంట్స్. టాప్ 1000 తీసుకున్నాం అనుకో, అందులో ఖచ్చితంగా సమ్ ర్యాంక్స్ జేఈ లెవెల్ స్టూడెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు, కానీ ఓన్లీ ఆలే ఉండరు. బట్ మెనీ టాప్ ర్యాంక్స్ ఆర్ ఆల్సో సెక్యూర్డ్ బై, చాలా టాప్ ర్యాంక్స్ వేరే వాళ్ళు కూడా సెక్యూర్ చేస్తారు. ఎవరు వాళ్ళంటే ఈ 3 పాయింట్స్ ఫాలో అయిన వాళ్ళు. ఈ 3 పాయింట్స్ ఏంటి? కన్సిస్టెంట్ ఈఏపీ సెట్ ఫోకస్డ్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ హూ ప్రాక్టీస్డ్ ప్రీవియస్ పేపర్ డీప్లీ, స్టూడెంట్స్ హూ మాస్టర్డ్ టైం మేనేజ్మెంట్. ఈ 3 పాయింట్స్ ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళు కూడా ఆ టాప్ ర్యాంకర్స్లో ఉంటారు, నో డౌట్. ఓకేనా? ఇది రియాలిటీ ర్యాంక్ అనేది. అంతేగాని ఓన్లీ జేఈ స్టూడెంట్స్కి వస్తుందని మాత్రం భ్రమపడద్దు. ఈఏపీ సెట్ ఓన్లీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్కి లో లెవెల్ ర్యాంక్ వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? సో ఇలా ఉంటుంది ఈ విధంగా. ఓకేనా? క్లియర్? థ్యాంక్ యూ.